ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ జడ్జిమెంట్ తర్వాత ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ ఆయన ప్రచారాన్ని ఆయన ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేశాడు. యాక్చువల్గా ఆయనకు వర్గీకరణ సాధించినట్టే అక్కడితో, కానీ ఇప్పుడు దానికి రెట్టింపు వేగంలో ఆగమేఘాల మీద అమలు చేయాలా అని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలని సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ పక్కన పెట్టి మాకు వెంటనే చేయాలా, మీరు రిక్రూట్మెంట్లన్నీ ఆఫ్ చేసేయాలా, నిరుద్యోగులను అలాగే ఎప్పటి నుంచో వాళ్ళు చదువుకుంటున్న ఆ సంగతి మాకు వదిలే, మాకు సంబంధం లేదు, మాకు వర్గీకరణ చేసిన తర్వాతనే తెలుగు రాష్ట్రాలు మనకు అని. ఈయన ఈ మందకృష్ణ కాన్సన్ట్రేషన్ మోస్ట్లీ తెలుగు రాష్ట్రాల మీదనే ఉంది. తర్వాత తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కొద్దిగా ఉన్నట్టుగా మనం వింటున్నాం. ఈ వీడియోలో ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాలల్లో కూడా ఈ మధ్య వాళ్ళ ఉత్సాహం పెరిగింది. వాళ్ళు కూడా విస్తృతంగా మీటింగులు పెట్టి, ఆయన మందకృష్ణ మీటింగ్లకు కౌంటర్ మీటింగ్లు వీళ్ళు పెట్టి వీళ్ళు గర్జనలు, సింహ గర్జనలు, మా గర్జనలు వీరు చేస్తున్నారు. సో రెండవ వైపు చూస్తుంటే ప్రభుత్వాలు దానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏముందో జడ్జిమెంట్ చదివి న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఆ పద్ధతిలో చేయకుండా అక్కడ కూడా ముఖ్యమంత్రులు రాజకీయాలు చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు గారు ఒక బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన ఆయన ఈ ఎస్సీ కమిషన్ ఈ పరిశీలనకు వేసుకున్నారు. ఏమి ఇక్కడ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరు దొరకలేదా? ఎస్సీలు వద్దు, ఎస్సీలలో మళ్ళీ మాలకి ఇస్తే మారికి ఇది కొట్టుకుంటారు. బీసీలు తీసుకోండి, ఇతరులను వెనుకబడిన కులాలు తీసుకోండి. బోల్డ్ అని కులాలున్నాయి, బోల్డ్ అంతమంది మేధావులు ఉన్నారు. వాళ్ళను వదిలేసి మళ్ళా వీళ్ళను, ఎందుకంటే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళను కమిషన్ వేసుకుంటున్నారు. రామచంద్రరాజు కమిషన్ దగ్గర నుంచి అదే జరుగుతుంది. వీళ్ళు ఏం చెప్పారో ఆయన వాళ్ళు రాసి ఇచ్చిపోతున్నారు. ఇది దయచేసి మానండి. దీనివల్ల ఈ ఉద్వేగాలు, దాని తర్వాత వాళ్ళ మనకు ప్రజలలో అనవసరమైన ఆందోళన, భయాలను కల్పించి వీళ్ళు ఒకరికొకరు ఆల్రెడీ ఇద్దరికి ఈ మాలామాదిగల మధ్యన సఖ్యత ఎలా లేదో అందరికీ తెలుసు. దాన్ని ఇంకా చెడిపోయే విధంగా ఈ ప్రభుత్వాలు దయచేసి పనిచేయమాకండి. సో మాలలు మాదిగలు ఇద్దరిని పిలిచి వాళ్ళకు చెప్పండి, వాళ్ళిద్దరు అందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు పిలిచి ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని పలానా వ్యక్తిని వేస్తున్నాము, పద్ధతి ప్రకారం చేస్తామని చెప్తే మనం అక్కడ ఆగుతుంది. మందకృష్ణ గారు రెచ్చిపోయి ఆయన ఓవర్ రెచ్చిపోతున్నారు. సో అలాగే వీళ్ళు రెచ్చిపోతున్నారు. మరి దీన్ని ఇలాగే కొనసాగించడం వల్ల మీరు సమాజంలో ఒక విధమైన చెడు సాంప్రదాయాన్ని సృష్టించిన వాళ్ళు అవుతారు. దయచేసి దీన్ని త్వరగా పరిష్కరించాలని ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు.